హాయ్ అండి, నమస్తే. నా పేరు భారతి. మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి, అనకాపల్లి. ఎందుకంటే ఇవాళ ఆదివారం కదా, నూకలతల్లి గుడికి వెళ్దామని మా పెద్దమ్మ నిన్న ఇన్వైట్ చేశారు. నిన్న నైట్ వచ్చేసాం. మేము పడుకోవడం కూడా లేట్ అయిపోయిందండి. మా పిల్లలు కూడా ఇప్పుడే లేచారు, మేము ఇప్పుడే లేచాం. మా అల్లుళ్ళు, మా అబ్బాయిలు ఇద్దరు, మా అన్నయ్యల పిల్లలు. రండి పెద్దమ్మ చూపిస్తాను. అది బాగుంటుంది. ఇంటి ముందునే గుడి అండి వాళ్ళది. డాబా ఎక్కితే అన్నీ కనిపిస్తాయి. ముందునే గుడి, పక్కనే స్కూలు. ఇంటి ముందునే స్కూల్, గుడి పక్కనే స్కూల్ అనమాట. బోర్డు స్కూల్. మా ఆల్రెడీ చెప్తున్నాడు బోర్డు స్కూల్ అని. ఇదిగో స్కూలు. భలే ఉంటుంది కదండి, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా. అక్కడ ఏమి ఉండవు కదండి. చూడండి, పక్కనే శ్మశానం కూడా ఇంటి. పక్కనే శ్మశానం. మా అన్నీ ఏం చేశాడంటే రాత్రి మమ్మల్ని పడుకొని ఒకట భయం పిచ్చేసాడండి. ఆ శ్మశానాన్ని చూపిస్తూ పడుకొని అవ్వలేదు. 1 గంట అయిపోయింది. మా వాళ్ళు పొద్దున్నే లేపారు కానండి, మేము ఇప్పుడే లేసాం. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడే లేసాం అనమాట. కిందనే ఏం జరుగుతుందో చూద్దాం రండి. పెద్దమ్మ వాళ్ళు ఇల్లండి ఇది. అది కిందనే ఉంటారు, ఎందుకంటే ఎండాకాలం కదండి, ఇంట్లో ఉండలేకపోతున్నారు అనమాట. కిందనే ఉంటారు. మేము రాత్రి డాబా పైన పడుతున్నాం. మా పెద్దమ్మ జెస్సి, మా అమ్మమ్మ గారు, మా అమ్మమ్మ సామాన్లు తోముతుంది. మేము తోముతా అంటే ఆగట్లేదు అసలు. ఏది పెద్దమ్మ? ఇగో మా పెద్దమ్మ గారు. హాయ్ చెప్పు. హాయ్, మా పెద్దమ్మ అండి. ఇదిగోండి, ఇక్కడ మా అమ్మ గారెలు వేస్తుంటే మా వదిన చేస్తున్నారు. గారెలు అవుతున్నాయి ప్రజెంట్. ఇంకా చాలా పని ఉంది. మా అక్క రావాలి. మా అక్క కూడా ఊర్లోనేనండి. మా అక్క వస్తే బిర్యానీ చేస్తాం. అంటే అన్నీ ఇక్కడ చేసుకొని గుడికెళ్ళి అన్నం కోడి మొక్కొని, కోడి కోసి కూర వండుకొని తినేసి వచ్చాడు. ఇక్కడ వండుకొని అక్కడికి వెళ్తాం అనమాట. వచ్చాడు స్పూన్ పట్టుకొని రొబ్బడానికి. ఇదిగోండి, మా వదిన వేస్తే ఇటు స్పూన్ పట్టుకొని ఇది అవుతున్నాడు. గార్లిక్ ఇది. కాదండి, చూడండి, ఇద్దరు వేస్తున్నారు ఈ గార్లిక్. మీ వల్ల కాదని నేనే తీసుకొని నేనే వేసాను. ఇది ఇగో ఇంకా రుబ్బు ఉంది. వాళ్ళు వేరే పని చేయమని చెప్పేసి నేను తీసుకున్నాను. గారెలు అయితే అవుతున్నాయి కదండి. అన్నీ వచ్చేసి చేపలు కడుగుతున్నాడు. ముందైతే రొయ్యలు కడిగేసి ఇచ్చేసాడు. ఇప్పుడు చేపలు కడుగుతున్నాడు. టైం అయితే చాలా అయిపోతుంది. మా అన్నయ్య అయితే చాలా మంచివాడండి, పాపం బాగా హెల్ప్ చేస్తాడు మాకు. ఇక్కడ వచ్చేసి అక్క వస్తే బిర్యానీ చేయాలని చెప్పాను కదా, అక్క అయితే వచ్చేసింది. వదిన అక్క కలిపి బిర్యానీ అయితే చేస్తున్నారు. ఈ స్టవ్ ఏంటంటే ఒకవైపే మంట బాగా వస్తుంది, ఒకవైపు బాగా రావట్లేదని పెద్దమ్మ ఏం చేసిందంటే ఉపారానికి పెడతారు కదండి, పప్పు వేసింది అనమాట. అక్కేమొచ్చి రొయ్యలకి ఉప్పు కారం మసాలా అన్నీ బాగా కలుపుతుందండి. ఇప్పుడు అయింది 11:30 అయింది. ఇగో మా ఫ్యామిలీ, మేమందరూ, ఇగో మా పెద్దనాన్న గారు, మా పెద్దమ్మ, మా అమ్మ, మా అక్క, మా వదిన, మా అన్నయ్య, వాళ్ళ చిన్నాడు, మా అక్క చిన్నాడు, ఇగో మా పిల్లలు. మేము ఇగో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట. అన్ని వ్యాన్లోకి ఎక్కిస్తాడు అన్నయ్య. ఇగో మేము వెళ్తున్నాము. ఇంకా 3 ఫ్యామిలీలు వస్తున్నాయి. అటు నుంచి పంపడా ఫ్యామిలీ, వాళ్ళ అత్త ఫ్యామిలీ, ఇంకా నాన్న, బావగారు, వీళ్ళందరూ బండి మీద బయలుదేరుతున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో గుడి దగ్గర కలుసుకుందాం.
మేము గుడికైతే రీచ్ అయిపోయామండి. ఇంచుమించు మేము వచ్చి ఆల్రెడీ గంట పైన అవుతుంది. ట్రాఫిక్ చూసారా ఎంత రష్గా ఉందో బాబాయ్. మేము వెళ్ళడానికి కూడా చాయిస్ లేదు. వచ్చిన బైకులన్నీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. మాకైతే ఛాన్స్ ఇవ్వడం లేదు ముందుకు వెళ్ళడానికి. అన్నయ్య వాళ్ళు కూడా చూసారా పాపం పిల్లలు అలా ఎండలో ఎలా ఉండిపోయారో. లోపలికైతే వచ్చేసామండి. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసుకొని లోపలికి రావడానికి ఇంచుమించు 2 గంటల పైనే పట్టింది. మా పిన్ని వాళ్ళు ఒక అరగంట ముందే వచ్చేసారట. వాళ్ళు రావడం మంచిగా వచ్చింది. వాళ్ళు రావడం వల్లే ముందుగా ప్లేస్ అయితే చూసి పెట్టారు అక్కడ. లేదంటే ఇంకా ఒక గంట టైమే పట్టినేమో ఆ ప్లేస్ చూసుకొని ఆ సామాన్లు తెచ్చి, ఎందుకంటే 2 కిలోమీటర్లు అవతల వ్యాన్ పెట్టేసామంటే అక్కడి నుంచి మోసుకొని వచ్చాము. ఇంకా ఒక్కొక్కరు ఎలా ఉందంటే అలా ఉంది. ఆ వేడి కానీ బాబాయ్ ఉండలేకపోయామండి అక్కడ. అసలు ఆ సామాన్లు తేబోతుకే సగం నీరసం వచ్చేసింది మా అందరికీ. తమ్ముడాలు వస్తారని చెప్పాను కదా, వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళ అత్తాలు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. వాళ్ళకైతే ఏదో పని ఉందట, రావడానికి వీలు అవ్వదని అయితే చెప్పేశారు. తమ్ముడైతే వాళ్ళ కాబోయే లావణ్యత తీసుకొని వచ్చేసాడు. తినేనండి తమ్ముడు, శేఖర్ వీడి పేరు. తిని వచ్చేసి గౌతమి, తనే నాకు కాబోయే మరదలు. చాలా మంచి అమ్మాయి అండి, కలుపుగోరుగా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి చెల్లెళ్ళు అనమాట. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు, కొత్త పాత అనేం లేదు, అందరితోటి కలిసిపోతున్నారు. చాలా మంచోళ్ళండి. ఇక్కడ వచ్చేసి నాన్న అని చెప్తుంటే ఎవరికో చెప్తున్నాను అనుకొని అటు ఇటు చూస్తున్నారు. చాలా కామెడీ చేశాడు అక్కడ నాన్న అయితే. హాయ్ చెప్పు నాన్న అంటే నాకు చెప్తున్నాడు, నాకు కాదు అటు చూసి చెప్పు నాన్న అంటే ఇటు చూసి చెప్పాడు. అప్పుడు చెప్పాడు అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వదినన్న దండం పెట్టుకున్నారు. పాపం అన్నయ్య ఎక్కడికో వెళ్ళి వచ్చి ఇప్పుడే వచ్చాడండి. పాపం బాగా స్ట్రైన్ అయిపోయాడు అన్నయ్య మాత్రం. చెప్తే నంబరు చూడండి ఒక్కసారి, ఆ జనాలు చూడండి మీకే తెలుస్తుంది ఎంత రష్గా ఉందంటే ఇంకా చెప్పలేము అలా ఉంది. ఈ పొగలు కొంచెం, ఈ ఎండ కొంచెం అసలు తట్టుకోలేకపోతున్నాం. పెద్దమ్మ అయితే దండం పెట్టేసుకుంటుంది టైం అయిపోతుందని. ఇక్కడ వచ్చేసి దూపాలు వేస్తున్నాము కోడికి, ఒక్కొక్కరు దండం పెట్టుకుంటారని. అగో నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. మంచిగా వ్యూస్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయాలని బాగా అయితే దండం పెట్టుకున్నానండి నేనైతేని. ఇక్కడ వచ్చేసి నాటుకోడి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కూర కూడా దగ్గరికి అయిపోతుంది అనే టైంలోని చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి నాటుకోడి పిన్నిని అమ్మ అయితే వండుతున్నారనమాట. టైం వచ్చేసి 3:30 అయిపోతుంది. ఇప్పుడు అయ్యే వంటలు రండి, ఏమేమి వండుకున్నామో చూపిస్తాం. గారెలు చూపించి, గారెలు, చప్పడి గారి, ఉల్లిగారి, బిర్యానీ, చికెన్, నాటుకోడి, ఇది బాయిలర్ అనమాట, ఇది నాటుకోడి, వైట్ రైస్, చేపల ఫ్రై, రొయ్యలు, రసం. అంతేనండి. ఇప్పుడు మా అక్కలు పెద్దోనైతే మీరు చూడలేదు కదా, తినేసాము. వీడంటే నాకు చాలా ఇష్టం అండి. రావడం అయితే లేట్ అయిపోయింది వాడు. ఇక్కడైతే అందరికీ వడ్డిచ్చేసామండి. వాళ్ళు తినేసిన వెంటనే మేము కూడా తినేసాం. మా క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తినేసిన తర్వాత అక్కడ కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ కొనుక్కున్నామండి. గుడి చూసారా ఎంత మారిపోయిందో. మేము ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయిపోతుందండి గుడికి వచ్చి. ఇదే రావడం 5 సంవత్సరాల తర్వాత. గుడిని చూసి మాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మొత్తం మారిపోయిందండి. ఆ జనాలు చూసి లోపలికి దర్శనం అవుతుందా అవ్వదా, ఎంత టైం పట్టేస్తుందో, మేము వెళ్ళడమే లేట్ కదా అని అనుకున్నాం కానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మా లక్ ఏంటంటే మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామా, అక్కడికి వెళ్ళేసరికి అయితే 50 అన్నారు. 50 నుంచి 100 రూపీస్ లైన్లోకి అయితే మమ్మల్ని పంపించేసరి. చూసారా తల్లి ముందునే ఉండి దండం పెట్టుకునే అంత అదృష్టం ఎలా ఉంటుందండి. చాలా అదృష్టం కదా. అస్సలు దర్శనం అయితే అవ్వదని అనుకున్నాం కానీ చాలా బాగా జరిగింది. అమ్మవారు చూసారా చాలా అందంగా ఉన్నారు కదా. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పాపం మా అక్కే బయట నుంచి వెళ్ళిపోయారని చిన్న బాధ, అంటే ఆ జనాలు చూసి భయపడిపోయి వెళ్ళిపోయింది. చెల్లి నేనైతే రాలేనని చెప్పేసింది. ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. చెప్పాను కదా, ఇదే మొత్తం చాలా ఇలా జరిగింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలా కష్టాలు పడ్డాం.